మీరేం టెన్షన్ పడకండి, ఏమి ఉండదు, జస్ట్ నార్మల్ ఆపరేషన్ అలాంటివి అంటే మాత్రం నేను రాను. అలా ఏమి ఉండదు. మీరు డాక్టర్ తో మాట్లాడితే మీ ఒపీనియన్ మారిపోతుంది చూడండి. అంటే ఫస్ట్ ఏదైనా సరే పెయిన్స్ వచ్చినప్పుడు నీ జాయింట్ అనే కాదు, ఏ జాయింట్ పెయిన్స్ అని ఏది వచ్చినా స్టార్టింగ్ స్టేజ్లో మనం చూపించుకుంటే ఆపరేషన్ స్టేజ్కి వెళ్లకుండా ఉంటాం. పెయిన్ కిల్లర్ అనేది జస్ట్ ఎప్పుడైనా ఆ సపోర్టివ్ ఆ మినిట్లో పెయిన్ వేసుకుంటే అది పెయిన్ని మాస్క్ చేస్తుంది, అంతేగాని లోపల ఉన్న డ్యామేజ్ని ఏమి పర్మనెంట్ సొల్యూషన్ కాదు, ఆ డ్యామేజ్ని క్యూర్ చేయదు. మజిల్స్ కూడా బాగా కనిపిస్తాయి మనకి. ఓకే, సో ఇవన్నీ మజిల్ స్ట్రక్చర్స్ ఇలా నీట్గా కనిపిస్తాయి అనమాట. ఇంకోటి ఇలా చూసి మీ మజిల్ చూసి చెప్పవచ్చు ఇది ఒక టెండన్, ఇది ఇలా సాగింగ్ ఉంది, ఇది స్ట్రైట్ గా ఉండాలి. యాక్చువల్గా బ్లడ్ తీస్తాను చిన్న ప్రిక్ తోటి, జస్ట్ 10 ml బ్లడ్ అంతే, డన్ 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 అంతే. యా 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 ఏం కాదు, అంతే అంతే, చాలు చాలు చాలు. సో ఇది మీ ప్లాస్మా. ఇప్పుడు జస్ట్ ఈ చిన్న 5 ml ప్లాస్మాని మీకు ఇక్కడ ఈ అల్ట్రాసౌండ్ ద్వారా చూసుకుంటూ, ఇప్పుడు ఎక్కడైతే మీకు ఎక్కువ డ్యామేజ్, నేను చెప్పాను ఒక దగ్గర మీకు కార్టిలేజ్ ఎక్కువ అరిగిపోయింది అని చెప్పేసి, అక్కడ మనం ఎగ్జాక్ట్లీ దీంట్లో నుంచి చూసుకుంటూ ఇంజెక్ట్ చేస్తాను. ఓకే, ఈ చిన్నగా ఇలా ప్రిక్ చేస్తాను, అంతేనా? ఇది చూడండి చిన్న ప్రిక్, అంతే అంతే అంతే, జస్ట్ అయిపోయింది. ఇది లోకల్ అనెస్థీషియా అంతే. మెయిన్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ జాయింట్ పెయిన్స్ వస్తే మీకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఏది ఉన్నా సరే సాల్ట్ అండ్ షుగర్ అనేది కంటెంట్ తగ్గించేసేయాలి. 1 2 3 4 5. హాయ్, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే అత్తయ్యకి ఏమంటే రీసెంట్గా కొంచెం మోకాలు నొప్పులు అనేది స్టార్ట్ అయింది. మోకాళ్ళు కాదు, ఒకటి స్పెషల్లీ లెఫ్ట్ సైడ్ది కొంచెం నొప్పి అండ్ వాపు వచ్చిందనేసి అని అన్నారు. ఎందుకంటే ఇంకా బాబు పుట్టిన దగ్గర నుంచి పాపం అత్తయ్య అచ్చంగా మొత్తం పనులు అత్తయ్య చేసుకుంటున్నారు. అండ్ బాబుకి స్నానం కింద కూర్చొని లేవడము, అండ్ సో ఇదంతా అవ్వడం వల్ల అది అనుకోకుండా ప్రెషర్ పడిందా ఏంటా అన్నది తెలీదు. లెఫ్ట్ సైడ్ మోకాలు అయితే కొంచెం వాసింది మోకాల దగ్గర అనేసి అని అన్నారు. సో ఇదంతా అత్తయ్య కొంచెం కంగారు పడుతూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే కూడా ఇది కామనే, మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది కామన్ ఇట్లా అంటూ ఉన్నారనమాట. సో నేనేం చేశానంటే కొంచెం రీసెర్చ్ చేసి వేదాస్ పెయిన్ క్లినిక్ కూకట్పల్లిలో ఉందన్నమాట, JNTU దగ్గర. సో అక్కడ నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. సో ఇవాళ అక్కడికి నేను అత్తయ్య వెళ్ళబోతున్నాం. సో నాతో పాటు ఈ వ్లాగ్ చేస్తే మీ అందరికీ కూడా ఎవరైతే ఇనిషియల్ స్టేజ్ ఆర్ లేదంటే దీనికి రిలేటెడ్ సమస్యతో ఎవరైనా బాధపడుతున్నట్టయితే వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పే ఉద్దేశంతో నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అయితే ఇంకా అత్తయ్య కూడా తెలియదు నేను బ్లాగ్ స్టార్ట్ చేసినట్టు. అందుకే ఇప్పుడైతే మనం ముందుగా హాస్పిటల్కి వెళ్ళిపోదాం, పదండి. హలో అండి. సో వీఆర్ లుకింగ్ ఫర్ అపాయింట్మెంట్ ఫర్ అత్తయ్య. ఆల్రెడీ నేను బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో. సో ఇక్కడ ఇవాళ అపాయింట్మెంట్ ఉందండి. ఉషా. ఏజ్ మేడం? 54. 54. 99 అంతే కదా? 98494. ప్రాబ్లం ఏంటండి? అది నీకి లెఫ్ట్ సైడ్ నీకి కొంచెం ఎక్కువ పెయిన్ ఉంది. సో డాక్టర్ ఇవాళ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఓకే, కూర్చో. 5 minutes అండి, వెయిట్ చేయండి డాక్టర్. కూర్చోండి అత్తయ్య, ఇక్కడ వెయిట్ చేద్దాం అత్తయ్య. ఆ లోపు వాళ్ళు ఫైల్ తెచ్చిస్తారు. వాళ్ళు ఫైల్ తెచ్చిస్తే అప్పుడు డాక్టర్ ఉంటారు అత్తయ్య. మీరేం టెన్షన్ పడకండి, ఏమి ఉండదు, జస్ట్ నార్మల్. ఆపరేషన్ అలాంటివి అంటే మాత్రం నేను రాను. అలా ఏమి ఉండదు. మీరు డాక్టర్ తో మాట్లాడితే మీ ఒపీనియన్ మారిపోతుంది చూడండి. అందుకే నేను హాస్పిటల్ అంటే ఫస్ట్ చెప్పేది అదే చెప్తారు, భయపెట్టేస్తారు. అందుకే ఫస్టే భయపెట్టేస్తారు. అందుకే మీరు మాక్సిమం వెళ్ళాలి. అందుకే చెప్పలేదు ఇన్ని రోజులు. చూద్దాం ఏమంటారు డాక్టర్. ఆవిడ ఫైల్ తీసుకొస్తే వెయిటింగ్ ఏరియా కూడా బాగుంది కదా, హాస్పిటల్ ఫీల్ లేకుండా ఉంది. రెడీయా? 54 అదే పదండి, ఉంచండి పర్లేదు. తీసుకొని వస్తారు కదా. హలో డాక్టర్. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ డాక్టర్. సో మా అత్తయ్య గారు నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను కోసమే. సో రీసెంట్ గా ఏంటంటే మాకు బాబు పుట్టారు, ఇట్స్ బీన్ 3 months now. సో మన అత్తయ్య రెగ్యులర్ గా వాడిని ఆడించడం, కింద కూర్చొని స్నానం అది చేయించడం, సో రెగ్యులర్ గా వర్క్స్ అయిపోతుంటే ఇప్పుడు కొంచెం నీ పెయిన్ అనేసి అని అంటున్నారు. లెఫ్ట్ సైడ్, నాట్ బోత్ ద నీస్, లెఫ్ట్ సైడ్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనేసి అని అంటున్నారు. అండ్ స్వెల్లింగ్ కూడా వచ్చిందా? ఓకే, ఎక్కువ కింద
కూర్చుంటున్నారా? కింద కూర్చోవడం లేవడం అంటే ఇక బాబు కోసం కొంచెం. అండ్ అత్తయ్యకి ఫస్ట్ నుంచి కూడా కింద నార్మల్ గా నేల మీద డిండేసుకొని పడుకుండిపోతారు. అండ్ ఎక్కువ కుకింగ్ అత్తయ్య చేస్తారు. సో కిచెన్ లో కూడా ఎక్కువ సేపు కూర్చొని ఉంటారు అన్నమాట. అంటే ఇప్పుడు బాబు ఫంక్షన్ ఉంది, టెన్షన్. వీళ్ళకి 2 రోజుల నుంచి పెయిన్ ఉంది, చెప్పలేదు. ఇంకా ఇప్పుడు కొంచెం ఎక్కువైసరికి మళ్ళీ ఫంక్షన్ లో ఇబ్బంది పడతామని ఇప్పుడు చెప్తే తీసుకొచ్చారు. నాకేమో టెన్షన్, ఆపరేషన్ అంటే ఇలాంటి ఏంటంటే నాకు ముందు నుంచి హాస్పిటల్ ఫోబియా. హాస్పిటల్ అంటే ఏ దానికి వెళ్ళను తొందరగా భయపడతారు. ఎందుకు హాస్పిటల్ అంటే మనం వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు ఏదో ఒక టెస్ట్ అంటారు, ఆపరేషన్ అలా ఏమి ఉండదు. అంటే ఫస్ట్ ఏదైనా సరే పెయిన్స్ వచ్చినప్పుడు నీ జాయింట్ అనే కాదు, ఏ జాయింట్ పెయిన్స్ అని ఏది వచ్చినా స్టార్టింగ్ స్టేజ్లో మనం చూపించుకుంటే ఆపరేషన్ స్టేజ్కి వెళ్ళకుండా ఉంటాం. అంటే మీరు పెయిన్ అని అలానే ఇంట్లోకి వచ్చి మీరు అన్నారు చూడండి వాపు వచ్చింది అని. వాపు వచ్చింది అంటే దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ దట్ నీ జాయింట్ అరిగిపోతుంది అని. ఓకే, వాపు అంటే దాంట్లో లోపల వాటర్ ఫామ్ అవుతున్నట్టు. సో ఎప్పుడైతే బోన్స్ రబ్ అవుతాయో అప్పుడు వాటర్ ఫార్మేషన్ ఉంటుంది. సో వాపు వచ్చింది అంటే ఇంక సైన్ అరిగిపోతుంది అని. మీ ఏజ్ ఎంత ఉంటారు? 54. సో 54 yearsకి జస్ట్ 50కి యూజువల్లీ డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. కానీ అందరికీ అప్పుడే పెయిన్ తెలీదు. సో ఇదంటే బేసిక్. యాక్చువల్లీ చాలా మంది మీలాగే పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ అని వాళ్ళు ఉంటాయని కూడా చాలా మంది తెలీదు. ఇంకా మోకాలు నొప్పులు అంటే జస్ట్ మెడికల్ షాప్కి వెళ్తారు, పెయిన్ కిల్లర్స్ అవి ఇవి అవుట్ ఆఫ్ ద కౌంటర్ తీసుకుంటారు. అది చూడండి అలా అయిపోయింది ఇప్పుడు. సో దట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్. అంటే పెయిన్ కిల్లర్ అనేది జస్ట్ ఎప్పుడైనా ఆ సపోర్టివ్ ఆ మినిట్లో పెయిన్ వేసుకుంటే అది పెయిన్ని మాస్క్ చేస్తుంది. అంతేగాని లోపల ఉన్న డ్యామేజ్ని ఏమి పర్మనెంట్ సొల్యూషన్ కాదు, ఆ డ్యామేజ్ని క్యూర్ చేయదు. ఇన్ఫాక్ట్ అది వేసుకుంటే మీకు పెయిన్ తగ్గిపోతుంది కాబట్టి ఇంకెక్కువ నెగ్లెక్ట్ చేస్తారు. అండ్ స్లోగా లాంగ్ టర్మ్లో ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఇట్స్ లైక్ అ స్లో పాయిజన్. ఇనిషియల్గా తెలీదు, దాని ఎఫెక్ట్ అనేది మనకి 5-6 years తర్వాత తెలుస్తుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్లో చేసేది ఏంటి అంటే ఫస్ట్ ఏ స్టేజ్లో ఉన్నారనేది మనం డయాగ్నోస్ చేస్తాం. అది బేసిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అవును ఎక్స్రే తోటి. సో ఇది ఏ స్టేజ్లో ఉన్నారు దాని ప్రతి ట్రీట్మెంట్ బట్టి ఉంటుంది. సో ఇనీషియల్గానే ఫస్ట్ స్టేజ్లోనే ఉంటాయంటే బేసిక్ ఎక్సర్సైజెస్ అందరూ చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ కామన్ ఫస్ట్ స్టేజ్లో ఉంటే. సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్లో కొంచెం అరుగుదల ఎక్కువ అయ్యి ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు, వాటికి మనం చేసే పిఆర్పి ట్రీట్మెంట్స్ కానీ దాంతోపాటు ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్, వెయిట్ లాస్, ఇవన్నీ ఒక మల్టీమోడల్ అప్రోచ్. ఇవన్నీ కలిపి ఇలా చేస్తామన్నమాట. అంటే ఏదో జస్ట్ వెయిట్ రిడక్షన్ వల్లే ట్రీట్మెంట్ అయిపోతుంది లేదా ఫిజియోథెరపీ వల్లే అయిపోతుంది కాదు. ఇదన్నీ కలిపి మనం చేయాలి. అంటే మా ఎఫర్ట్ ఎంత ఉంటుందో నేను చెప్పేది మీ ఎఫర్ట్ కూడా అంతే ఉండాలి. అంటే నేను చెప్పే ఎక్సర్సైజెస్ ప్రాపర్గా చేసుకోవాలి, ప్రాపర్ డైట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, మీకు ఎలా తినాలి ఏం తినాలి ఎవ్రీథింగ్. మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఎవ్రీ స్మాల్ థింగ్ మీరు ఏం తింటారో నేను అన్నీ రాస్తాను. రాసి దాన్ని ఎలా చేంజ్ చేయాలో మీకు సీక్వెన్షియల్గా ఒక డైట్ ప్లాన్ ఇస్తాను. ఓకే, వీ హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ డైటీషియన్స్ అండ్ ఎక్సర్సైజ్ ఫిజియోథెరపిస్ట్ ఆల్ ప్రతి చిన్నది కూడా విల్ ఫాలో అప్ ఫ్రమ్ నౌ. ఓకే, అండ్ మీరు ఎలాంటి వర్క్స్ చేస్తున్నారు? మీరు అన్నారు ఇప్పుడు బాబు ఇంకా బాబు కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ స్ట్రెయిన్ ఉంటుంది, ఇంకా కింద కూర్చొని చేయాలి. అవునులేండి, ఇప్పుడే కదా. ఓకే, 3rd month కూడా అవ్వలేదు కదా, ఇంకెందుకు కొంచెం కొన్ని రోజుల తర్వాత వద్దులేమ్మా. జనరల్ గా కూడా నేను కిచెన్ లోకి వెళ్ళనండి, అదే వంట చేస్తారు. సో నేను ఎప్పుడైనా గెస్ట్ అపీరెన్స్ అంతే. ఏమైనా ఏజ్ డెఫినెట్లీ ఏజ్ రిలేటెడ్ అంటే మామూలుగా అయితే వీళ్ళ జనరేషన్ కి మనం చూస్తున్నాం 50-60 తర్వాత అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు చూస్తున్నాం యంగర్ జనరేషన్ కి 35 తర్వాత కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఐ వుడ్ టెల్ ఎవ్రీవన్ above 35 to 40 years at least they should come and get it evaluated. పెయిన్ ఉన్నా లేకపోయినా వచ్చి ఒకసారి చూసుకోవాలి. బికాజ్ ఒక మిత్ ఏమని ఉండిందంటే ఏ మనకెందుకు వస్తాయి, ముసలోళ్ళకి వస్తాయి, 50+ వాళ్ళకి వస్తాయి అనేసి అని అనుకుంటుంటారు. ఇప్పుడు నేను కూడా అలాగే ఆలోచిస్తాను, నాకు ఏమైనా పెయిన్ వస్తే అది నార్మల్ గా వచ్చిందేమో, ఇట్స్ నాట్ అనేసి. సో ఇప్పుడు ఎందుకు అడిగానంటే నాతో పాటు మా ఆడియన్స్ కూడా చూస్తారు. హౌఎవర్ ఐఎమ్ మేకింగ్ ఏ బ్లాగ్, సో ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకు ఉన్న మిత్ పోతుంది. సో మనం ఫస్ట్ చూద్దాము, మీకు ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తాను అండ్ వాటర్ కూడా వచ్చింది అన్నారు కదా. బేసిక్ గా అసలు ఎలా ఉంది అల్ట్రాసౌండ్ అన్ని స్కాన్ చేసేసి నెక్స్ట్ మీకు ట్రీట్మెంట్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేనికి ఏం భయపడకండి అసలు. ఓకే, చలో లెట్స్. మళ్ళీ మీరు స్టెప్స్ ఎక్కిస్తున్నారు నన్ను. ఇది కూడా ఎక్కలేని వాళ్ళు ఉంటారా? మరి ఉండరా? ఇక్కడ కొంచెం చిన్న లిగమెంట్ డ్యామేజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, చిన్న ఫైండింగ్స్. ఇక్కడ ఇది చూసారా, చిన్నగా ఇది లిగమెంట్ డ్యామేజ్ అయిందనమాట. దేని వల్ల అంటారు? అది కొంచెం మోకాలు ప్రెషర్ వల్లే, బరువు వల్ల కూడా.
సో ఫస్ట్ మెయిన్ థింగ్ మీరు బరువు తగ్గాలి. ఇప్పుడు మా ఆయనకి బరువు తగ్గాలని తెలుసు, రోజు క్లాస్ బిగుతాడు మా అత్తయ్యని సో ఇక్కడ రఫ్లీ మనకి చిన్నగా అట్లీస్ట్ కార్టిలేజ్ ఎంత ఉంది అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ రఫ్లీ మనం కార్టిలేజ్ మెజర్మెంట్స్ కూడా చేసుకుంటాం. సో 2.5 2.6 అప్ టు 3 ఉండాలి. ఇది 2.6 ఉంది, ఇది బాగానే ఉంది. ఓకే. సో ఎప్పుడైనా యూజువలీ ఈ లోపల పక్కన ఎక్కువ అరిగిపోతూ ఉంటుంది, ఇట్ సైడ్ ఎక్కువ బరువు పడుతుంది కాబట్టి అది ఎక్కువ అరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా సెంటర్ లో కార్టిలేజ్ బాగుంది కానీ ఇట్ సైడ్ కొంచెం తక్కువ ఉంది. సో ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్న దానికి మనం ఏం చేద్దాము, ఫర్దర్ గా మనకి ఏంటి ట్రీట్మెంట్ అనేది మేము చెప్తాం. ఓకే, షూర్ డాక్టర్. ఓకే, లెట్స్ గో. ఇదైతే బాగానే ఉందన్నారు అత్తయ్య, అది కొంచెం ఉందన్నారు, చాలా స్టార్టింగ్ స్టేజ్ ఉంది కాబట్టి బరువు తగ్గమని చెప్పారు. బట్ అడుగుతాడు కదా అత్తయ్య ఏం చెప్పారు డాక్టర్ అంటే, ఇప్పుడు నేను చెప్పొద్దు అత్తయ్యని బరువు తగ్గమని చెప్పారు అని అంటే నన్ను వేసుకుంటాడు. రోజు చెప్తూ ఉంటాను మమ్మీకి అసలు విననే ఆ వీడియో చూస్తాడు కదా, అయ్యో అనవసరంగా వీడియో చేస్తున్నానా, ఏం కదా అత్తయ్య, బికాజ్ మనలాగా చాలా మంది అపోహలో ఉన్న వాళ్ళకి క్లియర్ అవుతుంది కదా. రండి వెళ్దాం డాక్టర్ దగ్గరికి. అందుకే ఇది ఇక్కడ తీసుకొచ్చాను అత్తయ్య. నేను మీ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవుతుంటాను మేడం, మీరు చెప్పేవి అన్ని కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటాయి, అంటే చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. సో నేను అత్తయ్య హాస్పిటల్ అంటే ఇప్పుడు నన్ను హాస్పిటల్ అది చెప్పకండి అంటే నేను మీ ఛానల్ పెట్టి చూపించా, ఒక్కసారి చూడండి మేడం మాట్లాడేది చూడండి. చూపించిన తర్వాత నేను అప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఇంక ఇవాళ చూసుకొని వచ్చామన్నమాట. సో ఆ వీడియోలో మాట్లాడుతుంటేనే మీరు లైక్ మాకు ఒక డాక్టర్ ఆ ఫీలింగ్ లేదనమాట, లైక్ జనరల్ గా ఒకళ్ళు ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్న ఫీలింగే ఉంది. అందుకే ఇంకా అత్తయ్య అలా కన్విన్స్ చేసి తీసుకొచ్చాను. సో అందరు అదే అనుకుంటారు, ఓహో వస్తే ఇంకా హాస్పిటల్ ఫోబియా. అసలు ఎలా అంటే ఇఫ్ కమ్ పేషెంట్స్ చూస్తే ఈవెన్ బీపీ రైజ్ అయిపోతుంది, చూస్తే హాస్పిటల్ ఎంటర్ అయితే బీపీ రైజ్ అయిపోతుంది. సో ఆ ఫీల్ రాకూడదు. దీస్ ఆర్ ఆల్ సింపుల్ ట్రీట్మెంట్స్. అండ్ ఇంకా 1 mm కార్టిలేజ్ ఉంది దాంట్లో. సో ఎప్పుడైతే 0.5 mm కన్నా తక్కువ కార్టిలేజ్ ఉంటుందో అప్పుడు గ్రేడ్ 4. సో ఇప్పుడు మీరు కరెక్ట్ స్టేజ్ కి వచ్చారు. సో కాన్సెప్ట్ ఇస్ మనం ఆల్రెడీ దాంట్లో కార్టిలేజ్ ఉంటే మనం పిఆర్పి చేసి మీ కార్టిలేజ్ ని గ్రో చేసుకోవచ్చు. సో బేసిక్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఎవ్రీథింగ్ ఇస్ నాన్ సర్జికల్. జస్ట్ మీ బ్లడ్ తీసుకుంటాము, ఆ బ్లడ్ లో ఉన్న సెల్స్ తీసి మోకాల్లో ఇంజెక్షన్ చేస్తాను, అంతే. బ్లడ్ తీసేస్తాను, అవి ప్రాసెసింగ్ చేయడానికి ఒక 1/2 hour to 40 minutes అది తీసి మోకాల్లో ఇంజెక్షన్ చేస్తాను. బట్ అది ఆ ప్రాసెసింగ్ చేయడానికి ఆ పిఆర్పి ఎక్స్ట్రాక్షన్ అనేది మన దగ్గర కొంచెం అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయి. పిఆర్పి అని జిఎఫ్సి అంటారు, ఇంకా పిఆర్పి కన్నా అడ్వాన్స్డ్ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీస్. దాంతో ఏంటంటే పెయిన్ ఇంకా చాలా తక్కువ ఉంటుంది. ఆ పెయిన్ అనేది కూడా తెలీదు, ఆ కొంచెం పెయిన్ కూడా మీకు తెలీదు. సో ఇలా ఏమైనా సిట్టింగ్స్ ఉంటాయా డాక్టర్? దీనిలో స్టేజెస్ ని బట్టి సిట్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మదర్ ఆల్మోస్ట్ లైక్ గ్రేడ్ 2 ఉన్నారు. సో 3 సిట్టింగ్స్ ఉంటాయి, ఈచ్ సిట్టింగ్ ఇన్ గ్యాప్ ఆఫ్ 20 days. సో 20 days. సో ఎవ్రీ 20 days కి వస్తారు, అలా బ్లడ్ ప్రాసెస్ చేసి తీసుకొని ఇంజెక్షన్ చేపించి ఒక 2 hours రెస్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో డే కేర్ ప్రొసీజర్. మీరు హాస్పిటల్ లాగా అడ్మిట్ అవ్వడము అలా అంతా కూడా ఏమీ అవసరం లేదు. అసలు ఏదో ఇలా చిన్న సూది కూర్చున్నట్టు ఉంటుంది అంతే. అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ స్మాల్ ఇంజెక్షన్, హ్యాపీగా 2 hours పడుకుంటారు, అంతే వెళ్ళిపోతారు. కొంచెం ఆ 1 day మాత్రం కొంచెం రెస్ట్రిక్ట్ చేయమని నార్మల్ గా మీ పనులు మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ డే నుంచి కంప్లీట్లీ నార్మల్. పెయిన్ తగ్గిపోయింది కదా అని అట్లా ఇది నెగ్లెక్ట్ చేయకూడదు. అది జస్ట్ ఒక చెకప్ చేస్తే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి గుజ్జు ఎంత పెరిగింది ఏంటి అని చూస్తాం. సో రైట్ కూడా ఇంకా లెఫ్ట్ కన్నా కూడా అలా అరిగిపోకుండా మనం దీనికి ముందు జాగ్రత్తగా. డాక్టర్ లైక్ కొంతమందికి ఇప్పుడు నేను కొన్ని అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ చూసాం, మొత్తం గుజ్జు లేని వాళ్ళకి ఏమి ట్రీట్మెంట్ ఉంటుంది? కంప్లీట్ గా గుజ్జు అరిగిపోతే ఇంకా నీ రీప్లేస్మెంట్ సర్జరీ. కొంచెం అటు ఇటుగా ఉందంటే ఏమైనా మేనేజ్ గ్రేడ్ 3 వరకు మనం మేనేజ్ చేయొచ్చు. గ్రేడ్ 1 to grade 3. ప్లస్ చాలా మందికి ఏంటంటే స్పోర్ట్స్ ఇంజురీస్ అవుతాయి, లిగమెంట్ టైర్స్, మెనిస్కల్ టైర్స్ అని ఇలా అవుతాయి. ఇంతకు ముందు చిన్న లిగమెంట్ టైర్స్ కూడా సర్జరీ ఆర్థ్రోస్కోపీ చేసేవాళ్ళు, ఇప్పుడు దానికి అలా అవసరం లేదు. మనం పిఆర్పిస్ తోటి ఆ లిగమెంట్ అనేది హీల్ చేయొచ్చు. ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఒకసారి మేడం ని అప్రోచ్ అవుతే మీకు ప్రాసెస్ అనేది అదే అంటే నార్మల్ వీళ్ళకి కూడా చెప్తున్నారు. సో ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది, భయపడాల్సిన అవసరమే లేదు. అసలు హాస్పిటల్ ఫీలింగ్ అయితే అస్సలు లేదు, ఇంట్లో ఉన్నట్టే అనిపించింది. అండ్ మ్యామ్ తో మాట్లాడుతుంటే అసలు ఆ డాక్టర్ తో మాట్లాడుతున్న ఫీల్ కూడా లేదు, భయం అన్నది లేదు. సో అత్తయ్య ఇప్పుడు ఫస్ట్ సిట్టింగ్ అయితే ఇవాళ స్టార్ట్ చేయించుకుంటా అన్నారు. సో ఫస్ట్ సిట్టింగ్ అయిపోతే ఇంకా 2 sittings ఉంటుంది, దాని తర్వాత ఇంకా మళ్ళీ మీకు నార్మల్ అయిపోతుంది అత్తయ్య. కాకపోతే మీరు డైట్ అది మేడం చెప్పినట్టు చేయాలి. Yeah, sure. Fine, she's ready for the treatment. Okay, we'll start that. Yeah, doctor. Okay.
సో ఇప్పుడు మేమైతే ప్రాసెసింగ్ రూమ్కి వచ్చాము. జనరల్గా ఇక్కడ పేషెంటే వస్తారు, మనకి అలౌ ఉండదు. కానీ నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మేడంని రిక్వెస్ట్ చేస్తే అలౌ చేశారు. బట్ విత్ ఆల్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనకి అలౌ చేశారు. మాస్క్ కూడా వేసుకోమన్నారు, కానీ మాస్క్ వేసుకుంటే మరి మళ్ళీ నన్ను గుర్తుపట్టలేదు అని చెప్పి వేసుకోలేదు. అది అస్సలు కాదు. అత్తే నేను లేకుండా అయితే అమ్మో నేను ఒక్కదాన్ని వెళ్ళను అంటే కొంచెం తోడుగా ఉంటానని వచ్చానమాట. మ్యామ్ని రిక్వెస్ట్ చేసి షీఈస్ రెడీ డాక్టర్ నా. సో ఇప్పుడు ఓన్లీ బ్లడ్ అంతే, ఓన్లీ బ్లడ్ తీస్తాను. చిన్న ప్రిక్ తోటి జస్ట్ 10 ml బ్లడ్ అంతే. దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా బ్లడ్ తీసేసిన తర్వాత అది ప్రాసెస్ చేసేద్దాం. రైట్? ఓకే, హ్యాపీ కదా, ఏం భయం లేదు కదా అసలు. అంతే, సరే ధైర్యం ఇచ్చేసారు కదా. సరే ఇప్పుడు బ్లడ్ తీసుకుందాము. తీసేసుకోండి. అసలు ఏం భయపడకండి. ఆ చిన్న ప్రిక్ తోటి అంతే, జస్ట్ 5 ml బ్లడ్ తీసుకుంటాను అంతే. డన్ 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 అంతే. యా యా యా, ఏం కాదు, అంతే అంతే, చాలు చాలు చాలు. యా, జస్ట్ 5 ml బ్లడ్డే, అది అలా తీసుకొని మనం ప్రాసెసింగ్ చేసేద్దాం అంతే. ఏం పెయిన్ లేదు కదా? ఓకే. నీకు కూడా బ్లడ్ అంటే భయమా? లేదు, ప్రికింగ్ అంటే కొంచెం బ్లడ్ అంటే భయమే. ఎందుకంటే మంచిగా ఇట్లా వస్తుంది అత్తి ఆ బ్లడ్ దాంట్లో నుంచి. అండ్ మా ఇంట్లో అందరికంటే ఎక్కువ బ్లడ్ అత్తేకే ఉంటుంది. 13, వెరీ గుడ్. అసలు 15 yearsకి 13 హిమోగ్లోబిన్ చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నేను. చాలా బాగుంది మీ బ్లడ్ ప్లేట్లెట్స్ కూడా చాలా బాగున్నాయి. మంచిది. అది బీట్రూట్ అన్ని తింటారు అత్తే, ఆకుకూరలు. మంచిది. అసలు నేను అగేన్స్ట్ నాన్ వెజ్ అనుకుంటారు ఏదో. ఇప్పుడు మీకు కూడా పోస్ట్ ప్రెగ్నెన్సీ పెడుతున్నారా? నేను మంచిగా తింటున్నానండి. మటన్, కీమా అలా పెడుతున్నారు. అప్పుడు మంచిగా పాలు వస్తాయని. కానీ ఏంటంటే అది కూడా లిమిటెడ్ లో, మరీ ఎక్కువ తినేసి పోస్ట్ ప్రెగ్నెన్సీ లిమిటెడ్ ఓన్లీ. సూది పొడిచారు కదా లోపలికి, కొంచెం ఫ్రీగా పడుతుంది. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఆపరేషన్ థియేటర్ రూమ్కి వెళ్తున్నాము. అంటే అక్కడే యాక్చువల్లీ ఇప్పుడు తీసిన బ్లడ్ని వాళ్ళు ఏదో ప్రాసెసింగ్ చేసి దాన్ని మోకాల దగ్గర ఏదో చేస్తారు. అంటే నాకు తెలీదు, డాక్టర్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో ఆ ప్రాసెస్ అంతా లోపల ఒక రూమ్లో జరుగుతుందనమాట. ఇక్కడి వరకు అయితే నార్మల్గా నన్ను అలౌ చేశారు, కానీ లోపలికి వెళ్ళాలంటే మాత్రం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఇలా ఒక పీపీ సూట్ వేసుకొని హెయిర్ కవర్ చేసి మాస్క్ కూడా వేసుకోవాలి. సిట్టింగ్ కూడా అయిపోతుంది కదా అత్తయ్య, ఒకసారి మనం వచ్చేసాం కాబట్టి ఎలాగో ఒక సిట్టింగ్ కూడా చేసేస్తారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ కదా. కానీ ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే చాలా అడ్వాన్స్ వాటితోటి మనకి ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి వెరీ క్విక్ అయిపోతుంది. అండ్ రికవరీ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట. సో మీ బ్లడ్ ప్రిపేర్ అయిపోయింది, రెడీగా ఉంది. చూపిస్తాను. మీ ప్లాస్మా తీసాం దాంట్లో నుంచి. సో ఇది మీ ప్లాస్మా. ఇప్పుడు జస్ట్ ఈ చిన్న 5 ml ప్లాస్మాని మీకు ఇక్కడ ఈ అల్ట్రాసౌండ్ ద్వారా చూసుకుంటూ, ఇప్పుడు ఎక్కడైతే మీకు ఎక్కువ డ్యామేజ్, నేను చెప్పాను ఒక దగ్గర మీకు కార్టిలేజ్ ఎక్కువ అరిగిపోయింది అని చెప్పేసి, అక్కడ మనం ఎగ్జాక్ట్లీ దీంట్లో నుంచి చూసుకుంటూ ఇంజెక్ట్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ మీరు చూడండి, ఇప్పుడు ఒక 1/2 an hourలో, ఒక 10 minutesలో అయిపోతుంది. 1/2 an hourలో పంపించేస్తాను అంతే. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. రెస్ట్ తీసుకోవాలి. ఇంటికి వెళ్ళి ఒక 2 hours రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 an hourలో పంపించేస్తాను అంతే. ఓకే. ఇది జస్ట్ లేకపోవచ్చు, జస్ట్ లోకల్ అనెస్థీషియా అంతే. లేస్ మీరు నార్మల్గా అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతే. చూడంగానే ఆపరేషన్ థియేటర్ లాగా ఒక ఫీల్ కొంచెం ఎంత చెప్పినా చిన్న టెన్షన్ అయితే ఉంటది, కానీ మీరు మాట్లాడిన దాన్ని బట్టి ధైర్యంగా ఉంది. డాక్టర్ ఓటీ అంటే మనకి తెలియని ఒక టెన్షన్ వచ్చేస్తుంది కదా. ఇక్కడ ఇది చాలా అడ్వాన్స్ గా ఉండడం, అండ్ అందులోనూ మీరు నన్ను అలౌ చేశారు ఇక్కడికి. జనరల్ గా ఓటీస్ లో అసలు ఎవరిని అలౌ చేయరు అన్లెస్ అంటే డెలివరీ టైంలో హస్బెండ్ ఆర్ మదర్ ని అలౌ చేస్తారు. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసి అత్తయ్యతో పాటు రావాలనుకున్నాను కాబట్టి లోపల వరకు మేడం నన్ను అలౌ చేశారు. అండ్ నాతో పాటు మీరు కూడా చూడగలుగుతున్నారు. చాలా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి చాలా ఈజీ ప్రాసెస్. అండ్ మెయిన్గా పెయినే ఉండదు అంటున్నారు. అత్తయ్య అయిపోయాక నేను లేచి వెళ్ళిపోతారు మీరు ఇంటికి అని అంటున్నారు కాబట్టి ఆ కాన్ఫిడెంట్తోనే అత్తయ్యని తీసుకొచ్చాను. సో ఇప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది లోకల్ అనెస్థీషియా అనమాట. ఈ చిన్నగా ఇలా ప్రిక్ చేస్తాను అంతేనా? ఇక చూడండి, చిన్న ప్రిక్ అంతే అంతే అంతే, జస్ట్ అయిపోయింది. ఇది లోకల్ అనెస్థీషియా అంతే. ఈ చిన్న ప్రిక్ అయిపోయింది. ఇది జస్ట్ లోకల్ అనెస్థీషియా, దీంతో నమ్మ అయిపోతుంది అనమాట.
సో ఇది అస్సలు ఏమీ నొప్పి ఉండదు. ఒకటేంటంటే ఫస్ట్ థింగ్ ధైర్యంగా రావాలి. ఏమి అసలు మీకు చూసారు కదా ఇప్పుడు అంత భయపడ్డారా ఏముంటుందని, అలా వచ్చారు ఈ రోజే చేసుకొని వెళ్ళిపోతున్నారు. టెన్షన్ అంతా అయిపోయింది అది ఇంజెక్షన్ కైండే కదా, సర్జరీ అంటే ఇట్లా మొత్తం అని చాలా భయపడతారు. అందులోనూ ఇలాంటి రూమ్ కి వచ్చేసరికి తెలియని ఒక టెన్షన్ వస్తుంది లోపలగా. అండ్ నేను వచ్చేటప్పుడు చూసాను, సో క్యాన్సర్ పేషెంట్స్ కి కూడా మీరు ట్రీట్ చేస్తారని ఉంది. అండ్ ఇంకా చాలా మంది పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు, మా కోసం టైం ఇచ్చారు, ఇంత టైం అండ్ బ్లాక్ కి కూడా పర్మిషన్ ఇచ్చారు, కాబట్టి చాలా హ్యాపీగా ఉంది డాక్టర్. సో డాక్టర్ నీ పెయిన్స్ తో పాటు ఇంకేం పెయిన్స్ కి మీరు ట్రీట్ చేస్తారు ఇక్కడ? జనరల్ గా మా ఆడియన్స్ ఎవరైనా రావాలి అనుకుంటే ఇక్కడ దగ్గరగా ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే మనం జస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ అంటే చాలా మంది అనుకుంటారు ఓన్లీ నీ పెయిన్స్ ఏమో అంతే ట్రీట్ చేస్తారేమో అని. అలా ఉండదు. ఇట్ ఈస్ బేసిక్లీ సూపర్ స్పెషాలిటీ విచ్ వీ డూ ఆఫ్టర్ ఎండి. ఇట్ ఈస్ సూపర్ స్పెషాలిటీ. సో అన్ని కైండ్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ పెయిన్, హెడ్ ఏక్, మైగ్రేన్స్, ఈ అన్ని పెయిన్స్ కి వీ ట్రీట్ నాన్ సర్జికలీ. మైగ్రేన్ ఆల్సో? yes. The whole concept of pain management is to treat pains non-surgically including cancer pain. Okay. So మేము క్యాన్సర్ కి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని మన మెషిన్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ లేజర్ మెషిన్స్ అని. దాంట్లో నుంచి లేజర్ వేవ్స్ పంపిస్తాం అనమాట. దాంతో ఏదైతే నర్వ్స్ కాజింగ్ పెయిన్ ఉంటాయో అవి నమ్ అయిపోతాయి. సో క్యాన్సర్ వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు మనం. సో వాళ్ళకి పెయిన్ తోటి ఉంటారు. సో దేర్ లాస్ట్ స్టేజెస్ అట్లీస్ట్ దే కెన్ లివ్ అ పెయిన్ ఫ్రీ లైఫ్ అలా. అండ్ సింపుల్ ఏంటంటే షోల్డర్ జాయింట్ పెయిన్స్ చాలా, అసలు షోల్డర్ కామన్ కదా, అండ్ డయాబెటీస్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది షోల్డర్ జాయింట్ పెయిన్స్. సో అలాంటి పెయిన్స్ ఏంటంటే అసలు లిఫ్ట్ చేయడానికి కూడా, హ్యాండ్ లిఫ్ట్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు. వాటికి కూడా హైడ్రోడిసెక్షన్ అని ఇలాంటి సింపుల్ ట్రీట్మెంట్స్ తోటి అయిపోతుంది. ఎల్బో పెయిన్స్, ప్లాంటర్ ఫేషైటిస్ అని, యాంకిల్ పెయిన్స్. యాంకిల్కి ఏంటంటే సర్జరీ అనేది చాలా కాంప్లెక్స్. అది ఆర్థరోస్కోపీ పెట్టి ఏదైనా యాంకిల్ లో లిగమెంట్ టైర్ అయినా సరే అది హీల్ కూడా చేయలేము ఆర్థరో. సో దానికి మనం చేసే పిఆర్పి ట్రీట్మెంట్స్ చాలా బాగా వస్తాయి. సో బేసిక్లీ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్, అది చిన్నగా బ్యాక్ పెయిన్ దగ్గర నుంచి ఎల్బో పెయిన్, షోల్డర్ పెయిన్, యాంకిల్ పెయిన్, ఇంక్లూడింగ్ క్యాన్సర్ పెయిన్ అండ్ హెడ్ ఎక్స్, ఎనీ ఏజ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హెడ్ ఎక్స్, ఎనీ ఏజ్. నేను నా యంగెస్ట్ పేషెంట్ ఇస్ 12 years, ఓల్డెస్ట్ ఇస్ 95 years. Oh my God. Yes. సో ఇప్పుడు ఆ ఏరియా నమ్మ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పిఆర్పి అక్కడ ఇంజెక్ట్ చేసేస్తాను. ఓకే, యా. సో ఇక్కడ చూస్తాను అనమాట నేను ఏ ప్లేసెస్లో అయితే ఎక్కువ డీజనరేషన్ ఉందో ఇలా జాయింట్ మనం ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఓకే. సో yes. యా. సో ఇలా మనం పిఆర్పి చేస్తాము ఇక్కడ. ఓకే, జస్ట్ చాలా సింపుల్. యా సింపుల్ ట్రీట్మెంట్స్ అంటే మాకు చూడడానికి సింపుల్ అనిపిస్తుంది. అంతే అండి, లోపలికి వెళ్తున్నట్టు కొంచెం తెలుస్తోందా? యా అంతే, జస్ట్ ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది, అంతే అయిపోయింది. నేను జస్ట్ ఇవాళ చిన్న చూపించుకొని వద్దామని చెప్పి తెచ్చాను డాక్టర్, అదే అంటుంది తీసుకొచ్చావు ఏమో చేయిస్తున్నావు. అంతే అయిపోయింది కూడా, సింపుల్ గా ఎక్కిచ్చేసాను. ఇప్పుడు కాలు బెండ్ చేయండి, కొంచెం బెండ్ చేయండి. యా స్ట్రైట్ చేసుకోండి. యా బెండ్ చేయండి. ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? అసలు ఏం లేదు కదా, ఫ్రీగానే ఉంది కదా. ఇది ఒక 15-20 minutes ఉంటుంది అంతే. సివియర్ నమ్నెస్ ఇప్పుడు మనం నార్మల్ గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీంతో పాటు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కొంచెం వెయిట్ రిడక్షన్ కి నేను స్ట్రిక్ట్ డైట్ ప్లాన్ చెప్తాను మీకు. ఇప్పుడు మెయిన్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ జాయింట్ పెయిన్స్ వస్తే మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఏది ఉన్నా సరే సాల్ట్ అండ్ షుగర్ అనేది కంటెంట్ తగ్గించేసేయాలి. ఓవర్ సాల్ట్ కంటెంట్ ఎక్కువ తినకూడదు. అది మన నీ జాయింట్ అనే కాదు, బాడీలో ఉన్న కార్టిలేజ్ అంతా తినేస్తుంది అనమాట. సో షుగర్ సాల్ట్ కంటెంట్ తీసి నన్ను అడిగితే అసలు ప్రతి ఇంట్లో షుగర్ కొనడం మానేసేయండి, అలా ఉండాలి. మన వ్యూవర్స్ కి కూడా అదే చెప్తుంటాను, అసలు షుగర్స్ వేసి దానికి సబ్స్టిట్యూట్ మనము జాగరీ పౌడర్ అయినా, డేట్స్ పౌడర్ అయినా అలా చేసుకొని కొంచెం వెయిట్ తగ్గితే సరిపోతుంది. చిన్న ఎక్సర్సైజెస్ ఉంటాయి డైలీ రొటీన్ గా. ఇక్కడ మార్నింగ్ ఒక 20 minutes ఫిజియోథెరపీ చేసుకోండి, అవన్నీ ఇప్పుడు నేర్పిస్తాను. ఓకే, రైట్. 4 days తర్వాత ఎక్సర్సైజ్ చెప్తానండి కొన్ని. అవి మీరు ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ, మార్నింగ్ కానీ హాఫ్ అన్ అవర్ చేసుకోండి. ఎవ్రీ మూమెంట్ 10 seconds హోల్డ్, 10 repetitions చేయండి. అవి ఎలా చేయాలనేది నేను చూపిస్తాను.
సో ఇప్పుడంతా అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని వెళ్ళేటప్పుడు నాకు ఒకసారి కలిసి వెళ్ళండి. ఇంకా హ్యాపీగా మీ మనవాడితో ఆడుకోండి. ఫంక్షన్ కూడా బాగా చేసేసుకోండి. నన్ను కూడా పిలవండి, ఫంక్షన్కి వస్తాను. వస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఓకే, సో కలిసి వెళ్ళండి. హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోండి. ఓకే, షూర్. ఓకే, బాయ్. సో ఇప్పుడు ఏమన్నా పెయిన్ అనిపిస్తుందా మీకు? జస్ట్ ఇంజెక్షన్ దానికంటే ఇది ఉంది, కొంచెం అక్కడ చేయించుకున్న ఫీల్ ఉంది కానీ అసలు ఏం లేదు, మర్చిపోయాను నేను. ఓకే, నైస్. సో ఇంటికి వెళ్ళాక ఒక 2 hours రెస్ట్ తీసుకోండి. 20 days నెక్స్ట్ కలుద్దాం. ఓకే, ఓకే, నైస్. ఓకే సార్, సేమ్ హియర్. బాయ్ అండి. మంచిగా హ్యాపీగా మళ్ళీ మీ మనవడి వస్తాను, అప్పుడు కలుద్దాం మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సో గైస్, ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. చూసారు కదా ట్రీట్మెంట్ ఎంత ఈజీగా అయిపోయిందో. అత్తయ్య అయితే చాలా భయపడ్డారు. అత్తయ్య కంటే ఎక్కువ నేను భయపడ్డా. ఎందుకంటే లైక్ మనకు తెలియదు కదా, ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్తే ఒకదానిక ఒకటి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అది తెలియకుండా ఒక టెన్షన్, భయం వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే చాలా అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల ప్రాసెస్ అంతా కూడా చాలా లైక్ క్విక్గా అయిపోయింది. అండ్ జస్ట్ ఇంజెక్షన్తోనే అయిపోయింది కాబట్టి అత్తయ్య అయితే ఎక్కువ కంగారు పడలేదు, భయపడలేదు. జస్ట్ ఇంకా నెక్స్ట్ 2 sittings తీసుకుంటే సెట్ అయిపోతుందని చెప్పేసి అని అన్నారు. సో మీ ఇంట్లో కూడా ఎవరైనా జాయింట్కి రిలేటెడ్ పెయిన్స్తో కానివ్వండి, నీ ప్రాబ్లంతో కానివ్వండి, ఇలా దేనికి సంబంధించింది వాళ్ళు ప్రాబ్లమ్ సఫర్ చేస్తున్నట్టయితే మీరు డెఫినెట్లీ వేదాస్ పెయిన్ క్లినిక్ని అప్రోచ్ అవ్వండి. ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దే ఆల్సో హ్యావ్ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో మీరు ట్రీట్మెంట్కి ముందు కూడా కావాలి అనుకుంటే ఒకసారి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మేడం మాట్లాడింది చూస్తే చాలా మోటివేషన్గా ఉంటుంది. సో డెఫినెట్లీ ఒకసారి తప్పకుండా విజిట్ చేసి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే సాల్వ్ అయిపోతుంది. ఎక్కువ ట్రీట్మెంట్స్ ఏం అవసరం ఉండదు. సో ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.